అంటాం. మన మంచి దైవ సేవకులు కూడా మన మధ్యలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం ఆదరించాలి, గౌరవించాలి. దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. మరి చాలా మందికి క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా. ఎవరో ఒక అంటే రోజు అలా గంటలు పడి క్రికెట్ చూడకపోయినా కూడా మరి హైలైట్స్ అలా చూస్తూ ఉంటారు, లేకపోతే కనీసం ఆ మాటని మనం వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మీకు ఇష్టమైన క్రికెట్ ప్లేయర్ ఎవరు చెప్పండి పేరు? ధోని. ఎంఎస్ ధోని క్రికెట్ ఆడుతున్నాడు. ఎంఎస్ ధోని మీదనే చాలా మంది ఆశ పెట్టుకున్నారు, భారతదేశం కావచ్చు ఆశ పెట్టుకున్నారు. హఠాత్తుగా ఎంఎస్ ధోని ఓడిపోతాడు, డకౌట్ అవుతాడు, 0కే అతను అవుట్ అయిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, జాగ్రత్తగా వినండి, ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ధోని మీద కేవలం చూసేవాళ్ళు మాత్రమే కాదు కానీ తక్కిన ప్లేయర్స్ అందరూ కూడా చాలా వాళ్ళ మీద ఆశ పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్, బాగా వాడతాడు. రెండోది, కష్టమైన సమయంలో ఒక థాట్ మీద అతను నడిపించగలడు కదా. అలాంటి సత్తా ఉన్న ఒక ప్లేయరు ఓడిపోయాడు అనుకో, అందరు కూడా ఏమవుతారు, నిరాశ చెందుతారు. అంతేకాకుండా అయ్యో అనేసి అంటారు. ఆ ప్రభావము తక్కిన ఆట వాళ్ళ మీద ఉంటుంది. రెండోది, బంతి కొట్టేటప్పుడు బ్యాట్స్మెన్ కి సరిగ్గా కొట్టాలా లేదా అని దాదాపు ఒక 2-3 ఓవర్లు అలా మింగేసుకుంటూ ఉంటారు. అంటే రన్స్ అంటే పరిగెత్తలేము, అలా సప్పబడిపోతారు, చేత కాని వాళ్ళగా ఉండిపోతారు. సరే ధోని ఓడిపోయాడు కదా, మళ్ళీ మనం కూడా ఆడొచ్చు కదా అనే ఆలోచన వాళ్ళకు ఉండదు. అయ్యో అన్న మానసికంగా వాళ్ళు కృంగిపోతూ ఉంటారు. పిల్లరా, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మన క్రైస్తవ సమాజంలో మరి ఈ మధ్య కాలంలో కొన్ని భయంకరమైనవి జరుగుతూ ఉన్నాయి కదా, భయంకరమైనవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి చాలా మంది కూడా నీరు గారిపోతున్నారు, చాలా మంది భయపడుతున్నారు, చాలా మంది అడుగు వెనుకకేస్తున్నారు, చాలా మంది ముందుకొచ్చి ధైర్యం చెప్పినా సరే వాళ్ళ మనసులో ఏముందంటే మేము ఓడిపోతున్నాము, మేము ముందుకు సాగలేము అని. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక మంచి మాట ఏంటంటే, 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 7వ వచనం ఒకరు చదవండి. ప్రైజ్ ది లార్డ్. కొద్దిసేపే వాక్యం చెప్తాను, ఓకే. 2 తిమోతి 1:7. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియయు. దేవుడు మనకు శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహం గల దేవుడు మనకి ఏమి ఇచ్చాడంట? ఆత్మను ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఏ శక్తిని ఇచ్చాడు కదా? మనుషులు పోతున్న వారిని చూడటం కాదు, లేదా కృంగిపోవటం కాదు, భయంకరంగా ఉండటం కాదు. దేవుడు మనకి ఇచ్చాడు బలముతో ఉన్న శక్తిని. హల్లెలూయా. అందుకని మనలో ఎవరికైనా పిరికితనం ఉందేమో, చదవమ్మా. పిరికి ఆత్మగల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా, హల్లెలూయా. పిరికి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు, ధైర్యపు ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. శక్తి ఆత్మ. ఎంతకాలం ఈ లోకంలో మనం జీవించాలని జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి కనుక అంతకాలం మనం ఏం చేయాలట? ధైర్యముతో ఆత్మ కార్యాలు చేస్తూ నువ్వు నేను ఉండాలని బైబిల్ మనకి ఈ రోజు నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం 9వ వచనం చదువుదాం. తీసిన వాళ్ళు చదవండి తొందరగా. ఆలస్యంగా వచ్చారు, ఆలస్యంగా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 12 గంటల కంటే 1 గంటకు వస్తున్నారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము నిన్ను విడవను. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం చెప్పండి. ఎందుకు ధైర్యంగా ఉండాలి? నన్ను చూడరా, ఇటు చూడకండి. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చెప్తా, బైబిల్ చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6, 9 వచనాలు. నిన్ను విడవను. పక్కన చెప్పండి, దేవుడు నేను విడవడు. హల్లెలూయా. పక్కన చెప్పండి, దేవుడు నేను విడవడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు ఈరోజు ఒక భారం పెట్టాడు. తొందరలోనే మన దాంట్లోనే మనము అందరు దైవ సేవకుల కోసం
ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సంతోషంగా నిన్ను విడవను, నిన్ను ఎడబాయను కదా. ఎవరినో చూసి కృంగిపోతున్నావేమో, ఏదో జరిగిన సంఘటనలు చూసి బాధపడిపోతున్నావేమో, క్లిష్ట పరిస్థితిలో ఉన్నామేమో, సమస్యల ఊబిలో ఉన్నామేమో. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నిన్ను విడువను, ఎడబాయను, కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. వారికి ఇచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు నీ ప్రజలకు స్వాధీనము చేసుకుంటావు. హల్లెలూయా. రాయబడినది ఏది అబద్ధం కాదు, రాయబడినది ఏది జరగక మానదు. హల్లెలూయా. రాసినది ఏది కూడా ఆగదు. చెప్పండి, జరగకుండా ఆగదు. యెషయా ప్రవక్త ఎప్పుడో రాశాడు యేసయ్య గురించి. జరిగిందా లేదా? ప్రైజ్ ది లార్డ్. ప్రవచనాలు నెరవేర్పే పరిశుద్ధ గ్రంథం. ఈ దేశము మీరు స్వాధీనము చేసుకుంటారు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. అయితే మీ విశ్వాసములో ఎదగండి. మీరు నిర్భయంగా ఉండండి. శక్తిని కోల్పోవద్దు, దిగులు చెందకు, కృంగిపోవద్దు, నిరాశ పడిపోవద్దు, చింతించకండి. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా ఉండు. గట్టిగా చెప్పండి కూడా. హల్లెలూయా. ఇంకా దేవుడు నాకు ఇప్పుడే మాట్లాడిన మాట. నేను ఇందాక చెప్పాను, ఎవరికి నాకు కొద్ది టైం కావాలి, వాక్యం రాసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రి 2 అయింది నేను వచ్చేసరికి, అలసిపోయాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలసటం అంటే ఎండకి అలసిపోయాను అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పు, జనానికి చెప్పు, జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండాలి. మామూలు ధైర్యం సరిపోదు ఇప్పుడు. ఇంకా మనం ఎలా ఉండాలి? ఇంకా ధైర్యంగా ఉండాలి. ఇంకా ఎదుర్కొందాం ఏదైతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవమ్మా. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం 9వ వచనం చదువుతున్నావా? 8 కాదు 9 చదవమన్నా. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నిబ్బరము కలిగి ధైర్యం కలగండి, దిగులు పడకు. ఇది చాలా ముఖ్యం. దిగులు పడకు. ఈ రోజు మన జీవితంలో జరుగుతున్నది అదే. దిగులు పడుతున్నాం, భయపడుతున్నాం, చింతిస్తున్నాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు ధైర్యమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు నీదేలా. నీవే నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. అంతే కదా. మనకు దిగులెందుకు, మనకు భయం ఎందుకు? ఆయన మనతోటే ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు మనతో చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29 నుంచి 31వ వచనం వరకు. ఒక్కరు చదవండి. ఒకరు చదివేటప్పుడు ఇంకొకరు దయచేసి ఆపేసేయండి. యెషయా గ్రంథం 40. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు. ఎందుకు నేను ధైర్యంగా ఉండాలి, ఎందుకు నేను దిబ్బరం కలిగి ఉండాలి అంటే, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయన. అంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆయన దేవుడు మన బాధల్లో ఉంటే, మన కష్టంలో ఉంటే, మన చింతల్లో ఉంటే, మన దిగుల్లో ఉంటే
పరలోకంలో కూర్చొని చికెన్ బిర్యానీ తినే దేవుడు కాడు. ఆయన పరిగెత్తుకుడు మన దగ్గరకు వస్తాడు. సొమ్మసిల్లే వారికి బలమిచ్చేవాడు. కొంతమంది ఉంటాం మనలో, ఎవరైనా వీక్ ఉంటే వాళ్ళు ఇంకా వీక్ చేసేస్తుంటారు, ఇంకా కుంగరిస్తారు కొంతమంది మాటలతో, చూపులతో. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. సొమ్మసిల్లు వారికి ఆయన ఏం చేస్తున్నాడు? బలమిచ్చువాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లెదురు, అలయుదురు, యవ్వనస్తులు తొట్టిల్లుదురు. యెహోవా కొరకు నువ్వు ధైర్యంగా నిబ్బరంగా ఉండాలంటే నువ్వు చెయ్యాల్సింది ఒకటే, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆమె ఇందుకే చాలా మంది ఎవరి కోసం కనిపెట్టుకొని ఉంటున్నాం? దేవుడి కోసం కనిపెట్టుకోవడం చాలా కష్టం కదా. భర్త అనేసి ఒకరోజు ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకు చాలా వింత ఫోన్ అయితే నా జీవితంలో మర్చిపోలేను. ఫోన్ చేసింది, అక్క మీరు ప్రార్థన చేయండి అక్క అని చెప్పాను. ఏంటమ్మా అంటే, నా భర్త ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు అని. అవునా, సరే ప్రార్థన చేస్తానమ్మా. అసలు ఎప్పుడు వస్తాడో చెప్పండి. ఆమె చెప్తుంది ఖచ్చితంగా 9 గంటలు 9 అయితే ఆయన డోర్ కొడతాడంట. నేను టైం చూసా, 9 గంటలు 1 నిమిషం అయింది. ఎంతైంది? 9 గంటలు 1 నిమిషమే అయింది. ట్రాఫిక్ లో ఇరుక్కుంటుంటాడు. లేదా అంటే 9 గంటలకు ఖచ్చితంగా ఆయన డోర్ కొడతాడు అంతే. మీరు ప్రార్థన చేయండి. యాక్సిడెంట్ అయిందా, రోడ్లో చచ్చిపోయాడా, ఎవరైనా గొడవ పడ్డా, ఇంకేదైనా అయిందా, ఎవరైనా కొట్టారు, 1 నిమిషంలో నాకు చెప్పేసింది. నేనన్నా అమ్మ ట్రాఫిక్ ఉంటుంది కదా, ప్రార్థన చేద్దాం. ఎందుకంత కంగారు? చాలా మంది అంతే కదా, తొందరగా కంగారు పడిపోతుంటా, తొందరగా దిగులు పడిపోతుంటాడు. వాక్యం దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, శక్తిహీనులకైనా బలాభివృద్ధినిచ్చువాడంట. ప్రైజ్ ది లార్డ్. ఇంకేంటావు చదవమ్మా. బాలుడు సొమ్మసిల్లెదరు కానీ దేవుడు వాళ్ళకి బలమిచ్చువాడై ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఈరోజు దిగులుతో ఉన్నామేమో, చేతకాంతంతో ఉన్నామేమో, కానీ దేవుడు ఈరోజు నీకు ఇచ్చేది గొప్పది. అందుకనే జ్ఞానము లేని వాళ్ళకి, దేవుడి గురించి అవగాహన లేని వాళ్ళకి, అంతేకాకుండా ప్రియ బిడ్డలారా, దేవుడిని పై రూపంలోనే విశ్వసించే వాళ్ళకి తెలుసా, ఆయన శిలువ యొక్క మరణము అర్థం కాదంట. కానీ విశ్వాసులకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నేను పాల్సన్ బ్రదర్ చర్చికి వెళ్ళాను కరుణాపురం. చాలా బాగుంది చర్చ్ బాగుందని చెప్పట్లేదు. వచ్చిన మనుషులు సుమారు లక్షల్లో ఉన్నారు జనాలు, విపరీతంగా. నాకు నచ్చిన ఒక మాట ఈరోజు మన సంఘాన్ని కూడా చెప్పాలనుకున్నాను. 50 ఎకరాలు ఎంతో స్థలంలో చాలా పెద్ద మందిరాన్ని కట్టారు. దేవుడి చిత్తమైతే మనందరం కూడా ఒకసారి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మందిరాన్ని చూడడం కాదు, ప్రార్థన చేసుకోవడానికి. అక్కడ మామిడికాయ చెట్లు ఉన్నాయండి. ఏం చెట్లు ఉన్నాయి? చెట్టు నిండా మామిడికాయలు ఉన్నాయి. చెట్టు నిండా చెయ్యి ఇలా పైకి ఎత్తుతే ఫుల్ కూడా కాదు, ఇలా ఎత్తుతే చాలు మామిడికాయలు అంటుతాయి. లక్షల్లో ఉన్నారు ప్రియులారా, ఒక్కళ్ళు కూడా మామిడికాయ తెప్పట్ల. ఇంత క్రమశిక్షణ. ఆ ప్రార్థన మందిరానికి వచ్చేవాళ్ళు, వాళ్ళలో ఉన్న నీతి చూడండి, వాళ్ళు ఉన్న గొప్పతనం చూడండి. ఒక్క కాయ కూడా ఇట్లా తెప్పట్లేదు. పసిబిడ్డల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా. మనమైతే ఏం చేస్తాం చెప్పాలి కదా. ఈరోజు పచ్చడి కూడా అయిపోయింది మన ఇంట్లో. ఎంత వాళ్ళల్లో ఉందండి దేవుడి శక్తి. వాళ్ళు విశ్వాసులే, మనలాగే వచ్చినారు వాళ్ళంతా. ముందే బ్రదర్ గా ఒక చిట్టియో వాట్సాప్ మెసేజ్ ఏమి పెట్టుంటారు, మామిడికాయలు కొయ్యద్దు అని చెప్పుండరు, సీసీ కెమెరాలు పెట్టని చెప్పుండరు. క్రమశిక్షణ రక్తంలో రావాలి, క్రమశిక్షణ మన జీవితంలో రావాలి, నీతి మన జీవితంలో రావాలి. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు,
ఈ పని నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కీర్తన 53, 56, 3, 4 వచనాలు. 56వ కీర్తన 3, 4 వచనాలు చదువుదాం ఒకసారి. నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. నిన్ను ఆశ్రయించాలి. రెండోది ఏం చేయాలి? ఒకటి వేచి ఉండాలి, రెండోది ఆశ్రయించాలి. చెప్పండి ఏం చేయాలి? మొదటిది దేవుడి కొరకు వేచి ఉండాలి. చెప్పండి గట్టిగా. దేవుడి కొరకు, మనుషుల కోసం కాదు. మనుషులకి కొన్ని లిమిటేషన్సే దేవుడు ఇచ్చారు. కొంత మాత్రమే చేయగలరు. ఒక మనిషికి ఇంకో మనిషి కొంత మాత్రమే సాయం చేయగలరు. దేవుడు అసాధ్యమైనవి కూడా సుసాధ్యం చేయగలరు. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆయన కొరకు వేచి ఉండాలి. వాళ్ళు నూతన బలంను పొందుతారంట. పక్షి రాజు వలె పైకి పైకి ఎగురుతారని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవమ్మా. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుడి బట్టి ఆయన వాక్యమును నేను కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి దేవుడి యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. నేను ఏడుస్తాను, నేను దిగులు పడతాను, నేను కూలబడతాను. ప్రైజ్ ది లార్డ్. నా ముందు నడిపించేవాడు పోయాడు కాబట్టి నేను కృంగిపోతాను. ఉందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రేపటి దినం పాస్టమ్మ కూడా ఏదైనా సరే, ఒకవేళ అది ఆదివారం ఉదయకాలం అయినా సరే 12 గంటల ప్రార్థన జరగాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? భయపడకు, దిగులు చెందకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 27, 14. కీర్తన 27, 14. ధైర్యం తెచ్చుకొని ఏం చేయాలంట? మనకు కోల్పోయింది ఏంటండి? మనం ధైర్యం, పిరికితనం వచ్చేస్తుంది. అందుకని ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరు తెచ్చుకోవాలంటే ఎలా వస్తుంది ధైర్యం మనకి? ఇక్కడ చూడండి, నన్ను చూడండి. ఒకరు చదువుతున్నారుగా. ధైర్యం ఎట్లా తెచ్చుకోవాలి? వాక్యం చదవటం వల్ల, దేవుడు మనకి చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకోవటం వల్ల. వెనక ఫరో సైన్యము, ముందు ఎర్ర సముద్రం దాటించాడా లేదా? ఆగిపోక సాగిపో అన్నాడు. ఫరో సైన్యం అంతా చంపడానికి వస్తుంది, ముందు నీళ్ళలో పోతే మునిగిపోతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి? చదివమ్మ మళ్ళీ ఒకసారి. ధైర్యము తెచ్చుకొని మీ హృదయమును హృదయములో ధైర్యం తెచ్చుకోవాలి. పరిస్థితులు చూసి, ఇక్కడ నన్ను చూడండి, పరిస్థితులు చూసి కృంగిపోవటం కాదు కదా. మన అనారోగ్యం చూసి కృంగిపోవటం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి చెప్పాను అనుకుంటా, ఒక సహోదరికి బ్లడ్ క్యాన్సర్, లుకేమియా. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు నాకు ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి. నేను లుకేమియా బ్లడ్ క్యాన్సర్ చేయబెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక అనుభూతి పొందాను. నా ఒళ్ళంతా కూడా చాలా నొప్పులు వచ్చేసాయి. నేను అనుకున్నా, అమ్మో నాకే ఇంత నొప్పులు వస్తే ఈమె ఎంత అనుభవిస్తుంది. కళ్ళు తెరిచి చెప్పాను, అమ్మ నీకు చాలా బాడీ పెయిన్స్ వస్తుందా కదా అంటే, ఆమె చూసుకుంటున్నా ఒక చిన్న పాప ఉంది, ఒక యవనస్తురాలు. ఆమె చెప్తుంది, రాత్రి నొప్పులకి ఆమె కేకలు పెడతారా ఆంటీ, అంత నొప్పులు వస్తాయి, ప్రతి పాటు నొప్పి వస్తుంది. ఈ క్యాన్సర్ ఆమె నాతో చెప్తుంది, ఏ ఊరుకో. ఇక్కడ రెండే సిస్టర్ నన్ను పిలిచి చెప్తుంది, ఈ నొప్పి భారతదేశంలో కరుడు కట్టిన ఒక నేరస్తుడు గారికి మారు మనసుకు ఉపయోగిస్తే దేవుడు నా శరీరం అంతా క్యాన్సర్ వచ్చినా సరే ఆత్మల రక్షించడానికి నేను భరిస్తానంటుంది. గట్టిగా చెప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. అది నీ ధైర్యము. అది సిద్ధమున్నారా ఇక్కడ ఉన్న వాళ్ళు? ఒక ఆత్మ కోసం, ఒక మారు మనసు కోసం, ఒక పశ్చాత్తాపం కోసం, క్రీస్తుని ఎరగడం కోసం, కరడు గట్టిన నేరస్తులని ప్రభు వైపు నడిపించడం కోసం, ప్రేమగా జీవించడానికి నీ హృదయంలో నిబ్బరం కలిగి ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హృదయం అన్నిటికంటే మోసకరమైంది.
పెదాలతో ప్రార్థన చేస్తారు కానీ గుండెల్లో మార్పు రాదు బాబా. వాళ్ళకి ప్రార్థన చేసి వేస్ట్ అనుకుంటారు చాలా మంది కూర్చున్నారు ఇక్కడే. పెదాలతో మాత్రం ప్రభా వాళ్ళని రక్షించు ప్రభా, అయ్యా వాళ్ళని సమాధానం దయచే ప్రభా. పెదాలతో మాత్రం అసలు ప్రార్థన చేస్తే అసలు నిజంగా ఎంత భక్తి పనులు అనుకుంటాం, కానీ హృదయంలో ఏముంటది? వాళ్ళు మారదు, వాళ్ళు వేస్ట్. ఇలాంటి కార్యాలు దేవుడు చూస్తున్నాడు. ఇఫ్ ఐఎమ్ బ్రేవ్ అండ్ ఇఫ్ ఐఎమ్ స్ట్రాంగ్, ఐ హావ్ టు ప్రే ఆల్సో స్ట్రాంగ్లీ. నా హృదయంలో నేను నిబ్బరము కలిగి ఉన్నాను. నా దేవుడు నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఆయన బిడ్డని, ఆయన బానిసని కాదు, ఆయన బిడ్డని. ఆయన బిడ్డతో మనం ఎలా ఉంటాం కదా. ఓపిక లేకపోయినా ఒకవేళ నా కొడుకు టమాటా పచ్చడి చేయమన్నాడు అనుకో, నాకు ఓపిక లేదు, ఆయన నేను చేస్తాను లేదా? ఎందుకో? కొడుకు కదా, అడిగాడు కదా, చేస్తామా లేదా? అదే హృదయంలో నింపడం. హృదయంలోనే పెరుగుతా ఉంటది, హృదయంలోనే నామోషి ఉంటది. దేవుడు మనం దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 31:6 2 వచనాలు చెప్పి నేను ముగిస్తాను. మైక్ ఇంకోటి ఇవ్వండి. భయపడకుడి, చదువు. భయపడకుడి, భయపడుకుడి, వారిని చూసి దిగులు పడకుడి. హలో, ఇది ఇంకా ఇంపార్టెంట్. ఎదురుగా ఏవో జరుగుతా ఉంటాయి, మనని కలవరపరిచేవి చాలా మన ముందు నడుస్తూ ఉంటాయండి. మన కలవరపరిచేవి చాలా. ఆకాశ్ చూడాలి, ఆకాశ్ సిట్ స్ట్రైట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చదవమ్మా. భయపడకుడి, భయపడుకుడి, వారిని చూసి దిగులు పడకడి, నీతో కూడా వచ్చువాడు. నీతో కూడా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నీతో వచ్చువాడు ఎవరు? నీ దేవుడైన యెహోవా. ప్రైజ్ ది లార్డ్. నీతో వచ్చువాడు ఎవరు? అప్పుడు నీకు ధైర్యం వస్తుంది కదా. నీతో వచ్చేవాడే నీకు సరిగ్గా తెలియదు కదా. నాతో నడువు అని చెప్తుంటాం కానీ మనం నడుస్తున్నాడా లేదా డౌట్ మనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక సత్యం చెప్పనా, నువ్వు మనస్సు పూర్తిగా హృదయపూర్వకంగా ఏదైనా ఒక ప్రార్థన చేసుకున్నావు అనుకో, ప్రస్తుతానికి నీ కళ్ళ ముందు కనిపించకపోయినా ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళిపోతుంది. ఎప్పుడు అది ఆయన ఆపరేట్ చేయాలో అప్పుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కనిపించకపోవచ్చు కానీ మన ప్రార్థన ఏది కూడా నిరర్ధకం కాదు పిల్లరా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడు? హృదయము ధైర్యంగా ఉంచుకో, నీ ముందు నడిచే నీ దేవుడైన యెహోవాని నువ్వు విడువడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరుని చెయ్యి విడిచినా యేసుని చెయ్యి విడువడు, కొనుక తీయడు, నిద్రపోడు. ఆయన పాలించే దేవుడు, లాలించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28:20 వచనం ఒకసారి చదువుదాం. 1 Chronicles chapter 28:20. 28:20. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఏమని చెప్తున్నాడు? ఏమనగా నీవు బూస్ట్ తాగి, హార్లిక్స్ తాగి కదా, చికెన్ తిని ఏమన్నాడు? నీకు నువ్వే బలం తెచ్చుకోవయ్యా. ఎవరు తెచ్చుకోవాలి కదా? ఓపిక తెచ్చుకొని కొన్ని పనులు చేస్తుంటాం మనం, ఓపిక లేకపోయినా కదా. ప్రైజ్ ది లార్డ్. నీవు బలము తెచ్చుకో. చెప్పండి పక్కన వాళ్ళకి, హలో, నువ్వే బలం తెచ్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. బలం తెచ్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బలం తెచ్చుకొని ధైర్యము తెచ్చుకొని ఈ పనిని పూనుకొనుము. ఏ పని చేయాలంట? దేవుడు నీ జీవితంలో ఇచ్చిన పనిని నువ్వు పూర్తి చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 100 స్కోర్ కొట్టాలంటే 100 కొట్టాల్సిందే. భయంతో, పిరికిదనంతో 2-3 బ్యాట్లు కొట్టి ఓడిపోవటం కాదు కదా. వెనుకోడు, నా ముందోడు తొందరగా ఓడిపోయాడు, నువ్వు కూడా ఓడిపోవటం కాదు కదా. సెంచరీ కొట్టాలంటే కొట్టాల్సిందే. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. అది ధైర్యం కదా. నవ్వండి ఒకసారి, మోకాలంటే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. షుగర్ బీపీలు ఉన్నట్టు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకుందామా? బైబిల్స్ మూసేయండి, రెండు చేతులు పైకెత్తండి, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోండి, దేవుడితో మాట్లాడండి, కళ్ళు మూసుకోండి. ఎక్కడ పిడికిదానిలా ఉన్నాం, ఎక్కడ పిడికోడిలాగా ఉన్నాం, ప్రభు వైపు చూడు. ఆయనలోనే మనకు బలం, ఆయనే మనకి బలాన్ని ఇస్తాడు, ఆయనే మనకు శక్తిని ఇస్తాడు. ఆయన వాక్యంలో బలం పొందుకో, ఆయన పరిశుద్ధతలో బలం పొందుకో, ఆయన నిజ దేవుడని బలం పొందుకో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. భయపడను, నేను దిగులు పడను, నా సజీవుడైన దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు.